కడుపుకి క్యాన్సర్. జీర్ణాశయానికి క్యాన్సర్ 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తుంది. జీర్ణాశయానికి క్యాన్సర్ స్త్రీల కంటే పురుషులలో 3 రెట్లు ఎక్కువ. పొగాకు నమలడం, పొగ ఎక్కువగా తాగడం, మసాలా దినుసులు ఎక్కువగా తినడం, కాఫీ టీలు వేడివేడిగా తాగడం అలవాట్లు క్యాన్సర్ కలగడానికి కొన్ని కారణాలు. వీటి వల్ల జీర్ణాశయం లోపల ఉండే సున్నితమైన పొర దెబ్బతిని చివరికి క్యాన్సర్కి దారితీస్తుంది. మద్యం ఎక్కువ సేవించే వారిలో జీర్ణాశయం ప్రేగులు దెబ్బతిని క్యాన్సర్కి దారితీయవచ్చు. ఏ గ్రూప్కి చెందిన రక్తం ఉన్నవారిలో తక్కిన వారి కంటే జీర్ణాశయానికి క్యాన్సర్ రావడం ఎక్కువ. జీర్ణాశయానికి క్యాన్సర్ వచ్చినట్లు కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. 40 సంవత్సరాలు వయస్సు పైబడిన వారిలో రోజుల తరబడి ఆకలి బాగా మందగించినట్లయితే అది క్యాన్సర్ వల్ల కావచ్చు. అయితే అది క్యాన్సర్ అవునా కాదా అని తెలుసుకోవటానికి గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేయించుకున్నట్లయితే నిర్ధారణ అవుతుంది. ఈ పరీక్ష కాకుండా రక్తం ఎంత శాతం ఉన్నది పరీక్ష చేసి చూడవచ్చు. సాధారణంగా క్యాన్సర్ వచ్చినప్పుడు రక్తం హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. విరోచనం పరీక్ష చేస్తే అందులో రక్తం పోతున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే కడుపులో తయారయ్యే ద్రవాన్ని పరీక్ష చేసి అందులో ఆమ్ల శాతం ఎంత ఉన్నదో తెలుసుకోవాలి. బేరియం ఎక్స్రేలు తీసి చూస్తే కూడా జీర్ణాశయానికి వచ్చిన క్యాన్సర్ గురించి కొంత సమాచారం పొందవచ్చు. జీర్ణాశయానికి క్యాన్సర్ వచ్చిన వ్యక్తి నీరసించిపోతాడు. ఏ పని చేయాలన్నా హుషారనిపించదు. అతి త్వరగా అలసిపోవడం ఉంటుంది. రక్తహీనత కలుగుతుంది. ఆహారం తీసుకోవాలనిపించదు. ముఖ్యంగా మాంసాహారం తినాలనిపించదు. కొందరికి జీర్ణాశయం మొదటి భాగంలో క్యాన్సర్ వచ్చి అన్నం గొంతుకులోనే ఉండిపోయినట్లు అనిపిస్తుంది. ఒకవేళ క్యాన్సర్ జీర్ణాశయం చివరి భాగంలో వస్తే అన్నం తిన్నా జీర్ణకోశం పేగుల్లోకి పోకుండా అక్కడే ఉండిపోతుంది. జీర్ణాశయం లోపల పొరల్లో కాకుండా బయట పొరల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. ఒక్కొక్కప్పుడు పై కడుపు దగ్గర గట్టిగా చేతికి తగులుతుంది. జీర్ణాశయానికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎక్స్రే ఫోటోల ద్వారాను గ్యాస్ట్రోస్కోపీ ద్వారాను చాలా వరకు తెలుసుకోవచ్చు. వ్యాధి ఎంత పెరిగిపోయిందాన్ని బట్టి చికిత్స ఏ విధంగా ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది.